సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ దీక్షా శిబిరంపై జరిగిన దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై సీఎం రేవంత్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. హామీల అమలులో విఫలాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు అని జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతుల కొరకు రైతుల ఆందోళనకు సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తుంగతుర్తిలో తిరుమలగిరిలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తున్న మాజీ శాసనసభ్యుడు దాదరి కిషోర్ కుమార్ వారి నాయకత్వంలో అక్కడ కూర్చున్న రైతులపైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. రుణమాఫీ విషయంలో ఘోరంగా విఫలమై ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళ ద్రోహపూరిత వైఖరిని, వాళ్ళ మోసాన్ని బయటపెట్టకుండా ఉండడం కొరకు రాష్ట్రంలోని రైతులపైన ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేసి హింసను రేకెత్తించాలని ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. Kisaran